జూబ్లీహిల్స్లో వందల కోట్ల కాంగ్రెస్ వనరులు గడప దాటేశాయని చర్చ నడుస్తోంది. వచ్చిన వనరులన్నీ ఎక్కడికి పోయినాయని మంత్రుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఔత్సాహిక యువకుడు ఆస్తులు తనఖా పెట్టి ఇచ్చిన సొమ్ము ఎక్కడ మాయమైందో తెలియని పరిస్థితి. పైసా ఇవ్వకుంటే ఈ భారం ఎవరు మోయాలని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడబెట్టిన 300 కోట్ల వనరులు నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్ఛార్జి మంత్రులు కంగారు పడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 300 కోట్ల పార్టీ ఫండ్ ఇప్పటికీ జూబ్లీహిల్స్ కు చేరకపోవడంపై మంత్రుల్లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వకుంటే కార్యకర్తలకు, ఓటర్లకు ఏం పెట్టి మెప్పించాలి అని మంత్రులు గుర్రుగా ఉన్నారని పార్టీ కార్యకర్తలే చెవులు కోరుకుంటున్నారు. ముందు నుంచే నియోజకవర్గంలో తిష్టవేసిన మంత్రులు తీరా ఎన్నికలు నెత్తి మీదకు వచ్చినాక నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీనిపై టీపీసీసీ ఆరా తీయగా అసలు విషయం బయటకు పొక్కినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ 4 ఔత్సాహిక అభ్యర్థులను ఎంపిక చేసి అంతర్గత వేలంపాట పెట్టినట్టు తెలిసిందే. వీరిలో ఇప్పుడున్న ఓ ఔత్సాహిక యువకుడి తరపున ఉన్న వ్యక్తి అత్యంత ఎక్కువగా ఇస్తామని చెప్పారట. తమకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ 100 కోట్లు, ఎన్నికల ఖర్చుకు 200 కోట్లు, మొత్తం కలిపి 300 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నట్లు మంత్రులే బహిరంగంగా చెప్తున్నారు. ఇందులో నుంచి ఎన్నికల ఖర్చు కింద 200 కోట్లు ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించాలని అప్పుడే ఒప్పందం కుదిరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎలక్షన్ కోడ్ రావడం కంటే ముందే 3 ఇన్ఛార్జి మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిష్ట వేశారు. అనంతరం మంత్రుల మధ్య విభేదాలు వచ్చి 3లో కాస్త గ్యాప్ పెరిగింది. అయినా 200 కోట్ల వనరులను ఖర్చు చేయాల్సిన బాధ్యతతో మంత్రులు సర్దుకుపోయారు. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతుండగా పార్టీ నుంచి, అభ్యర్థి నుంచి ఇప్పటి వరకు రూపాయి రాకపోవడంతో మంత్రులు ఆందోళనతో ఉన్నట్టు తెలిసిందే. వనరులు అప్పుడొస్తాయి ఇప్పుడొస్తాయని కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ఇప్పటి వరకు రాలేదు. దాంతో కార్యకర్తల నుంచి మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి 800 కోట్లు, కర్ణాటక నుంచి 250 కోట్ల చొప్పున అందాలని అధిష్టానం దిశానిర్దేశించినట్టు తెలిసిందే. తెలంగాణ నుంచి 2 విడతలలో వనరులు వెళ్లిపోయాయట. అయితే జూబ్లీహిల్స్ ఫండ్ 300 కోట్లను కూడా బీహార్ కు తరలించారని మంత్రులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ వనరులను అటు పంపి బీహార్ కోసం సేకరించిన నిధులను ఇటు మలుపుకుంటున్నట్లు మంత్రులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోసం ఇవ్వాల్సిన డబ్బు అప్పుడే ఇచ్చేశామని పోటీదారు కుటుంబం చెప్తోందట. ఇప్పుడు మేము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదని, ఇక్కడ ఓడిపోతే తాము ఓడినట్టు కాదని, కాంగ్రెస్ ఓడిపోయినట్టని పోటీదారు కుటుంబ సభ్యులు తెగేసి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసిందే.